గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220. కానీ ఆ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ అయినా కానీ సినిమా అంటే టర్నింగ్ పాయింట్ లాంటిది యువతరం కదిలింది, యువతరం కదా, రేపటి పవర్లో. రేపటి పవర్. అదే ముఖ్యంగా ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకొని చెప్తున్నారంటే ఎంత గుర్తుంటే నేను యాక్ట్ చేసిన పిక్చర్స్ అన్నీ నాకు గుర్తుంటాయి. నాకు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి అనుభవాలు నేర్పించారు. ఫీల్డ్ అంటే మాకు తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గర కొన్ని సూచనలు నేర్చుకున్నాం. అట్లాగే శివాజీ గణేషన్ గారు ఎక్కడ పోయినా ఏ వదురు పెర్స్ అనేవాడు. అంటే లిప్పు పెద్దది కాబట్టి ఆ నిక్కినేమితో వదురు పెర్స్ అంటే పెదుము లావు అని అర్థం తమిళ్లో. ఓకే ఓకే. ఏ గొల్టీ తెలుగు కదా మాది, తమిళ్ రాదు కాబట్టి కొంచెం అసలాంగా గొల్టీ అనేవాడు. నన్ను గొల్టీ అంటున్నారని ఏడిస్తే తర్వాత మీనింగ్ చెప్పాడు. గొల్టీ అంటే TULUGU తిప్పు అన్నాడు. అది అర్థం, తెలుగును గొల్టీ అంటామని చెప్పారు. కానీ అమ్మా ఈ కైండ్ ఆఫ్ పాత్రలు చేస్తూ ఉన్న టైంలలో కానీ ఏంటంటే కొంచెం లిమిట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడంటే జనరేషన్ వేరు, కానీ ఆ రోజుల్లో అక్కడ స్క్రీన్ మీద చూసేటప్పుడు ప్రేక్షకుల్ని అలరించడం కోసం మీరు అక్కడ ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంటుంది. కానీ ఆ షూటింగ్ లొకేషన్లో అలాంటి శృంగార పాత్రలు చేయడం అనేది కూడా పెద్ద టాస్క్ కదా. కానీ అది నాకేంటో తెలియదు, డైరెక్టర్ లేదు చెప్తే. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక గ్రాండ్ ఫాదర్. ఎందుకంటే ఒక 100 మందికి భోజనాలు పెట్టి వాళ్ళ నాలన పాలన చూసేవాడు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టరు. మన కెమెరా కానీ మన కెమెరాలో అసిస్టెంట్లు కూడా పాపం ఆ ఫీల్డ్లో ఆ కెమెరాలు ఎత్తుకొని పైకి ఎక్కడ ఉంది అందరూ కష్టజీవులమే మేము, ఎండనక వాననక. అది సో ప్రొడ్యూసర్ బాగుంటే మనం బాగుంటాం అన్నది కాన్సెప్ట్ స్టిల్ నాకు. ఓకే. సో వాళ్ళను అనుసరించి నేను వెళ్ళి ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా ప్రేక్షకులు, నా దర్శకులు, నా నిర్మాతలే. కానీ ఏ రోజు కూడా మీరు చేస్తున్న పాత్రలో ఇది ఇబ్బంది, అది లేదు, అది వద్దు అని అన్న సందర్భం ఏదైనా ఉంటుంది. అంటే మా యాక్టింగ్ పరంగా ఇబ్బంది కాదు, మానసికంగా కొన్ని ఉంటాయి కదా. హెల్త్ ఆఫ్ డే ఇది 3 షిఫ్టింగ్లు అంటే మార్నింగ్ 7 to 1, 2 to 6, 6 to 12 కొంచెం ఉంటుంది కదా. ఇక్కడ కాస్ట్యూమ్స్ గబగబా తీసేసి మళ్ళీ ఆ గెటప్ వేసేసుకొని అవి తగిలించుకొని అంత ఇది. కానీ యాక్టింగ్ అంటే నాకు ప్రాణం. ప్రాణం మీన్స్ అందులో ఉండిపోయా. కానీ అంటే ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా సో ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు అసలు. అయినా మీరు రావడం, కానీ ఆ పాత్రలు చేసుకుంటూ వెళ్ళడం, మీకంటూ గాడ్ ఫాదర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నాకంటూ వీళ్ళే గాడ్ ఫాదర్స్. ఎవరంటే శివాజీ గణేషన్ దగ్గర కొన్ని ట్రిప్స్ నేర్చుకున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర ఎలా మసులుకోవాలని నేర్చుకున్నాను. మనుషులతో ఎలా ఉండాలి, నీకేమీ తెలియదు అని చెప్పి ఎలా మాట్లాడాలని ఆయన దగ్గర నేర్చుకున్నాను. చాలామంది రామారావు దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఆయన 3 గంటలకే లేచేసి మేకప్, నేను అట్లాగే 5 అంటే 5కి లేచి 6 o'clock మేకప్తో వచ్చేస్తాను. సో ఆయన ఇది తీసుకున్నాను నేను. ఓకే. సో రామారావుతో చాలా సినిమాలు చేశాను నేను ఆయనతో. ఆయన క్రమశిక్షణ అంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెయ్యాలి అన్నది. కానీ చాలా మంచి టిప్స్ అనేది కూడా ఇచ్చి ఇన్నాళ్ళు సర్వైవ్ అవ్వడానికి. శోభన్ బాబు దగ్గర కొంచెం నేర్చుకున్నాను. ఉన్నారు అందరూ మహానులే. కృష్ణ గారు ఒకసారి దొంగల దోపిడిలో నా కాళ్ళు 2 పోవాల్సింది హార్స్ రైడింగ్లో. అవునా? చాలా 50 గుర్రాలు హార్స్ రీల్స్లో చూసుకోలే. మోహన్ బాబు అలా వేసుకొని తీసుకెళ్ళేటప్పుడు పోయేటప్పుడు మొత్తం ఆ గోడ సందులో ఇంత చిన్న దానిలలో వెళ్ళాలి. ఇట్లా పని పెట్టుకొని పోయేటప్పుడు ఈ 2 కాళ్ళు ఎగరాల్సింది. కృష్ణ గారే అమ్మాయి జాగ్రత్త కాళ్ళు అంటే అప్పుడు ఆ వాయిస్ వినేసి కాళ్ళు ఇలా తిప్పుకున్నాను, లేకపోతే 2 కాళ్ళు ఇది. అట్లాగే విజయ నిర్మల గారు కూడా, వీళ్ళందరూ నాకు బాగా ఎట్లా అంటే వాళ్ళ ఇంటి పాపలాగా. నేను రామారావు గారు అంటే మా కుటుంబం అన్నట్లు. బాలయ్య బాబు గారు కానివ్వండి, ఆర్ కృష్ణ గారు కానివ్వండి, మన కెమెరామెన్ మోహన్ కృష్ణ గారు కానివ్వండి, వీళ్ళంతా అనమాట. అంటే మాదాల రవి గారితో ఒక సాంగ్ ఉంది చూడమ్మా, మాదాల రంగారావు అందాల కూతురు నాది బొరకథ హైలైట్. అది ఇప్పటికీ ఎప్పుడైనా వచ్చిందంటే అలా పెట్టి చూస్తూ ఉండే టైప్. ఇప్పటికే జనంలో అలా నిలిచిపోయింది. పోతురాజు కూతురు ఎలా ఉన్నిందమ్మా ఆ డేస్ కానీ, ఆ మెమరీస్ కానీ? ఆ మెమరీస్ చాలా థ్రిల్గా ఉండేది. ఎందుకంటే కంటిన్యూస్గా ఆయనకు ఫస్ట్ పిక్చర్ యువతరం కదిలింది.
7 రోజులు డే అండ్ నైట్ చేసాం ఆ బుర్రకథ. నిద్ర వస్తే అలా నిద్ర పోయేదాన్ని, మళ్ళీ లేపితే మళ్ళీ వచ్చేదాన్ని. అందరూ కష్టపడ్డాం, అందరూ మండు టెండర్లలో పాలేరు క్యారెక్టర్ ఆయన కట్టెలు కొడుతుంటే నేను పైనుంచి చూసి ఆయన్ను అలా ఇది చేసి అట్లా రొమాంటిక్గా చూడడం, ఇలా చూసి అలా ఇది అంటే పోతులు అక్కడ అంటే ఆ సబ్జెక్టు అక్కడ అది వర్తిస్తుంది. అంటే పాలేర్లు పనిచేస్తుంటే బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు బయటికి పోకుండా ఉండే ఆ కాన్సెప్ట్ వాళ్ళు తీశారు. అది కానీ ఆ రోజుల్లో అట్లాంటి కాన్సెప్ట్లు అంటే చాలా డేరింగ్ అండ్ డాష్. తను చాలా మొండోడు రంగారావు గారు, బట్ వచ్చి చాలా మంచి మనిషి. నా చేత ఒకరైతే అమ్మాయి బాగుండదన్నా ఎందుకన్నా అమ్మాయిని తీసుకుంటున్నావు అనేసి కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉన్నారు డైరెక్టర్స్లో. అంటే అమ్మ పెట్టదు అడక తినేది అన్నట్టు వాళ్ళు ముందుకు రారు, వచ్చేవాళ్ళని కూడా రానిచ్చారు అనమాట. లేదు అమ్మాయిలో నాకు ఆ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి, అమ్మాయే కావాలి అని చెప్పాను. పట్టుబట్టి ఆ బుర్రకథకు ఆ క్యారెక్టర్కి అమ్మాయి సరిపోతుంది నాకు. కానీ ఆ రోజుల్లో మీరు చేస్తున్న క్యారెక్టర్లలో సో ఇది ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ కైండ్ ఆఫ్ కానీ ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్నది ఇచ్చింది ఆయనే కదా ఫస్ట్ అన్ని. విప్లవ శంఖంలో నా వయసు అప్పుడు 20 years 21. ఆ రోజులలో నన్ను బామ్మగారి క్యారెక్టర్ చేయించాడు. 20 ఏళ్ళప్పుడు నా 20 ఏళ్ళ వయసులో బామ్మ క్యారెక్టర్ చేయించాడు. నర్రా వెంకటేశ్వరరావు కోడలుగా ఒక విడో క్యారెక్టర్. ఓకే, చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేయించారు నా చేత. అట్లాగే రేపటి పౌర్లో విజయశాంతి గారు మంచి పాఠాలు చెప్తుంటే నేను పిల్లల్ని అంతా చెడగొట్టే పాఠాలు చెప్తుంటాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ద డిఫరెంట్ ఆఫ్ రోల్స్ అండ్ డిఫరెంట్ ఆఫ్ గెటప్స్ అన్నీ వచ్చింది ఆ భగవంతుడి దయ వల్ల. సూపర్. అసలు నేను అప్పుడు అనుకుంటాను హైదరాబాద్ అప్పుడే షిఫ్ట్ అయింటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళు. గ్యాప్ ఇచ్చామన్నమాట. ఇండస్ట్రీ అంతా ఎక్కడికి రావడం, మేము రాకుండా పోవడం. కానీ సినిమాలు అనేటప్పటికీ బయట వాళ్ళకు ఒక చిన్న చూపు అనేది కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మరి మీరు ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ అన్నీ చేస్తూ ఉన్న టైంలలో మరి ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి కానీ ఇబ్బంది కానీ అండ్ బయట సమాజం నుంచి మిమ్మల్ని చూసేటప్పుడు కానీ? వాళ్ళు చూస్తారు, మనం చూడకూడదు కదా. ఇప్పుడు ఎవడో చూస్తున్నాడని మనం ఆ స్టెప్కి వెళ్ళకూడదు కదా. అంటే దాన్ని మీరు ఎలా అధిగమించారు? ఏంటంటే వ్యాంప్ క్యారెక్టర్స్ ఇలా చాలా మంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారే వాళ్ళందరూ ఇది అని అంటుంటారు, అవన్నీ నేను పట్టించుకోను. ఒకసారి కోపం వస్తుంది, చాలా కోపం నాకు. అలా అంటే ముందు ఏటు మరి మాట అంత ఉండేదాన్ని. అలా 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 అని నవ్వుకుంటూ అలా. కానీ ఫస్ట్ చేసే టైంలో ఎప్పుడో ఒక్కసారి నా రియాక్ట్ అయిన ఉంటారు కదా? అయ్యాను, కొట్టాను ఒకరిని. ఎక్కడ? ఆర్సిల్స్లో. పాప అతను తప్పులేదు. మంచి ఎండల్లో గుర్రపు ఇదన్నమాట, కింద పడి కాలు నొప్పి కుంటుకుంటా వచ్చానన్నమాట. వస్తుంటే పాప ఆయన కూడా కో డైరెక్టర్ రెడ్డి అని స్వామి, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేను సరే జూనియర్ ఆర్టిస్టులు అందరు ఉన్నారు కదా, వాళ్ళంతా పిలుస్తున్నారేమోలే మనకెందుకని నేను నడుస్తూ పోతున్నా. కాలు పెయిన్, ఫ్రాక్ ఇక్కడ వరకు ఇది. నేను ఎక్కడికి వెళ్తున్నా అన్నాడు. నేను అన్నాను పిలిచావా అన్నాను. అంటే అవును అన్నాడు. వస్తున్నాను. వచ్చా. ఏమని పిలిచా? నేను ఎక్కడికి వెళ్తున్నా అన్నా. నువ్వెవడరా? నువ్వు నాకు అన్నవా, మామవా, ఎప్పుడన్నా నీతో ఏదైనా చేశానా, ఎలా మాట్లాడతావని పీకే. ఈ లోపల కృష్ణ గారు చూస్తున్నారు. ఏంటో అమ్మాయి ఏంటో చూడు అని చెప్పి పంపించాడు. నేరుగా అప్పుడు కృష్ణ గారు ఎవరితో అంటే ఎక్కువ మాట్లాడరు, ఆయన వర్క్ ఏంటో ఆయనే, అట్లాగే నా వర్క్ ఏంటో నేను మాట్లాడుతూ కూర్చుంటే వింటుంటాం అంతవరకే. అంటే ఆయన అప్పటికే టాప్ హీరో. సో దానివల్ల అంటే లేదు చూడు సార్ ఇలా మాట్లాడుతున్నాడు, నేను కాలు బాగా వాచిపోయి మీకు తెలుసు కాళ్ళు 2 పోవాల్సింది, మీరు సేవ్ చేశారు,
నాకు బాత్రూమ్ వస్తుంది, ఇక్కడ మండు ఎండలు ఎక్కడ పోవాలో తెలియక నేనేదో కుంటుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఓపెన్ కదా, మన ఇప్పుడులాగా క్యారవాన్స్ అవి లేవు. ఎక్కడ చెట్ల పొదల్లో ఎక్కడన్నా ఉంటే ఏదో పాస్ చేసుకొని రావాలి. ఇలా మాట్లాడుతుంది, ఏంటి నీకు బుద్ధి ఉందండి, అమ్మాయిని అలా మాట్లాడచ్చా అని క్లాస్ పీకారు కృష్ణ గారు. సో అదొక ఫస్ట్ అనుభవం. తర్వాత పాండి బజార్లో నడుచుకుంటా పోతే నన్ను చూస్తే తలదించుకొని అలా పోయేవాడు. సేమ్ పర్సన్. తర్వాత అనిపించింది ఎందుకు కొట్టానా అని. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లాంటిది. ఏ అనడం తప్పు కదా. ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, లేదా ఏ అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు. ఖచ్చితంగా ఏంటంటే సొంత వ్యక్తులనైనా కానీ ఒక మర్యాదపూర్వకంగా. నాకేంటంటే ఈ రామారావు గారు స్కూలు, నాగేశ్వరరావు అంతా వచ్చి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రైట్. మర్యాద ఇచ్చి పుచ్చుకో, అది నా కాన్సెప్ట్. ఓకే.